మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. విశాఖపట్నం ఎండదలోని బీసీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. అత్తామామల వేధింపు భరించలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సంధ్యారాములకు 2023లో వివాహమైంది. అయితే వీరికి ఇంకా పిల్లలు లేకపోవడంతో అత్తామామలు వేధించడం మొదలుపెట్టారు. నీకు పిల్లలు లేరు, చచ్చిపో అంటూ మానసికంగా మహిళను వేధించారు. దీంతో అవమాన భారం భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. సంధ్య మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ దారుణం సంబంధించినటువంటి పూర్తి వివరాలు మా ప్రతినిధి అమర్నాథ్ ఫోన్ లైన్లో అందిస్తారు. అమర్నాథ్, ఏం జరిగింది అక్కడ? పూర్తి వివరాలు ఏంటి? అత్తమామలు ఏం వేధింపులకు గురి చేశారు అమ్మాయిని? థ్యాంక్ యూ సాయి. అదనపు కట్నం కోసం అయితే గనక సంధ్య 23 సంవత్సరాలు దీన్ని గత సంవత్సరంన్నరగా అయితే గనక వేధిస్తున్నట్టయితే గనక తెలుస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏదైతే సంధ్య 23 సంవత్సరాలు తను డ్రైవర్ ఏదైతే విశాఖపట్నం ఎండాడ్లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో నివసిస్తుంది. అదే ఎండాడికి సంబంధించి బీసీ కాలనీలో ఉన్నటువంటి డ్రైవర్ రాముని అయితే గనక ప్రేమించి పెద్దల యొక్క అంగీకారంతో అయితే కనుక పెళ్లి చేసుకుంది. సంవత్సరం వరకు అంతా సజావుగా సాగుతూ అందరూ కలిసిమెలిసి బతుకుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో పిల్లలు లేరని, పిల్లలు పుట్టట్లేదనే నెపంతో అయితే కనుక అత్తమామల వేధింపులు, అధిక కట్నం కావాలని చెప్పేసి వేధిస్తూ ఉండడం అయితే కనుక జరిగింది. దీనికి సంబంధించి ఈ అమ్మాయి ఎంతవరకు చెప్పినా సరే వాళ్ళు కంట్రోల్ అవ్వక నిన్న జరిగినటువంటి ఏదైతే మంజునాథ్ తండ్రికి ఫోన్ చేసి చెప్పి మరీ తను చనిపోవడం జరిగింది. అంటే అమర్నాథ్, ముఖ్యంగా ఈ కేసులో ఇప్పుడు మహిళకు సంబంధించినటువంటి బంధువులు ఏం ఆరోపిస్తున్నారు? ఇంకా ఈ విషయంలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా వారికి? ఇప్పుడు ఫిర్యాదులు ఏం పేర్కొన్నారు? సంధ్య తండ్రి మంజునాథ్ ఒక బట్టల వ్యాపారి. ముద్దుగా గారాబంతో పెంచుకున్నటువంటి కూతురు ఒక డ్రైవర్ ని ప్రేమించిన వెంటనే ఒప్పుకొని పెళ్లి చేసి తన జీవితం బాగుంటుందని ఊహించుకున్నటువంటి తండ్రికి కడుపుకోత మిగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని విషయాల్లో తన తండ్రి తనకు సపోర్ట్ గా ఉన్నప్పటికీ ఇంచుమించు సంవత్సరంన్నర నుంచి అధిక ఏదైతే కట్నం కావాలని చెప్పేసి వేధిస్తూ ఎన్నిసార్లు ఇంటికి వచ్చి అత్తమామలతో, తన కూతురి యొక్క అత్తమామలతో మాట్లాడి సర్ది చెప్పినా సరే వినిపించుకోకుండా వీళ్ళ తండ్రి ముందు అంతా బాగానే చూసుకుంటామని మాట ఇచ్చినా సరే తండ్రి వెళ్ళిపోయిన తర్వాత నుంచి చిత్రహింసలు అయితే కనుక చేస్తున్నటువంటి పరిస్థితి. శారీరకంగా కాకుండా మానసికంగా కూడా ఈ అమ్మాయికి చిత్రహింసలు పెట్టినట్టయితే కనుక తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశాన్ని అయితే కనుక ఎఫ్ఐఆర్ లో కూడా నమోదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అమర్నాథ్. అది విశాఖపట్నం ఎందాడలోని బీసీ కాలనీలో చోటు చేసుకున్నటువంటి దారుణ ఘటన ఇది. అత్తమామలే కూతురుగా చూసుకోవాల్సినటువంటి కోడల్ని వేధించి తనకు పిల్లలు లేరనేటువంటి విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ తనని మానసిక హింసకి గురి చేసి ఆమె తనంతట తానే బలవన్మరణానికి పాల్పడేటువంటి విధంగా చిత్రహింసలు పెట్టడంతో ఆ సంధ్య ఈరోజు బలవన్మరణం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం పైన, ఆమెను వేధింపులకు గురి చేసినటువంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పుడు మృతురాలి బంధువులు, ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు డిమాండ్ చేస్తున్నారు, మా బిడ్డను ఈ రకంగా చనిపోయేలాగా హింసకు గురి చేసినటువంటి ఆ వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టొద్దంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి.